హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పచ్చటి పల్లెటూరు చూడబోతున్నారు. అలాగే మంచి శివాలయం కూడా దర్శించుకోబోతున్నారండి. ఇది చాలా పురాతనమైన శివాలయం చెప్పుకోవచ్చు. మనం ఊర్లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ ఊర్లో ఫస్ట్గా మనకి బావి అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందండి. అలాగే పూలు పళ్ళు కొబ్బరికాయలు కొనుక్కునే దుకాణం ఒకటి ఉంటుంది. ఇక్కడ పళ్ళు కాయలు కొనుక్కొని పసుపు కుంకాలు మనము కోనేరు దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ ఇది ఏ గుడి అని మీకు తెలియదు కదండి. ఇది ఆంధ్రలో విశాఖపట్నం పక్కన ఎస్కోట అనే జిల్లాలోనే ఉందండి. ఎస్కోట నుంచి మనము 5 కిలోమీటర్లు గ్రామంలోకి వెళ్ళాలండి. ఆ గ్రామంలోని ఈ దేవాలయం పేరు, ఈ దేవాలయంలో ఉండే దేవతలు ఎవరంటే సన్యాసమ్మ, సన్యాసిరావు అని దేవుళ్ళ కింద పిలువబడుతున్నారండి. సాక్షాత్తు ఆ శివుడు పార్వతీదేవే కొన్ని వందల సంవత్సరాల కిందట ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు అని చెప్తారు. అలాగే మనం ఎటు చూసినా పచ్చటి పొలాలు అయితే ఉంటాయండి. ఇలాగ ఈ పొలాలను గుడి దాటుకొని మనము కోనేరుకి వెళ్ళాలి. కోనేరుకి వెళ్ళి ఈ పక్కన వైట్గా కనిపిస్తుంది కదండి, అక్కడ తలనీళ్ళు ఇస్తారు. ఇక్కడ తులసమ్మకి దండం పెట్టుకుంటారు. అలాగే ఉసిరి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు కూడా ఉంటాయండి ఇదే గుడిలోని. ఇలాగ తలనీళ్ళు ఇచ్చి ఈ కోనేరులోని తలకు స్నానం చేసి మనం బట్టలు మార్చుకొని దేవుని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ గోమాతలు ఉంటారండి. గోశాల కూడా ఉంది అదే గుడిలో. మనకి 4 వైపులు కూడా పంట పొలాలన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనము గర్భగుడిలోకి వచ్చేసాం చూడండి. మీరు కూడా ఆ పార్వతీదేవిని దర్శించుకోండి. తల్లిని కోరికలు కోరుకోండి. కంపల్సరిగా ఆ తల్లి అందరి కోరికలు తీరుస్తుంది. పార్వతీదేవి ఎందుకు ఇక్కడ వెలిసింది అంటే, ఈ గ్రామంలో ఒక ఆవిడ పిల్లలు లేకుండా బాధపడుతూ ఉండేవారంట. అలాగా పార్వతీదేవి ఆ గోడు విని ఆ పార్వతీదేవి ఆవిడకి వరం ఇచ్చిందంట. నాకు పువ్వులతో పూజ చేస్తే నీకు ఎన్ని పువ్వులు అయితే పడతాయో చెంగులోని అంతమంది పిల్లలు పుడతారని పార్వతీదేవి వరం ఇచ్చిందంటండి. అలాగే అక్కడ ఉన్న చెట్టు పువ్వులన్నీ కూడా తెచ్చి పార్వతీదేవికి ఆవిడ పూజించడంతో ఆవిడ చీర చెంగులోని 2 పువ్వులు పడినాయి అంటండి. అలాగే 2 పిల్లలు కలిగారని కూడా ఆవిడ గట్టి నమ్మకంతో ఊళ్ళో అందరికీ చెప్పడం వల్ల, అలాగే పిల్లలు లేని వాళ్ళు కాదండి, ప్రతి ఒక్కరూ ఆ తల్లిని దర్శించుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు మరీ ముఖ్యంగా దర్శించుకొని పువ్వులతో పూజ చేసి చీర చెంగు పడతారండి. ఆ చీరలో ఎన్ని పువ్వులు అయితే పడతాయో అంతమంది పిల్లలు పుడతారని బాగా గట్టిగా నమ్ముతారండి. మా ఫ్యామిలీలో కూడా ఇలాగే జరిగింది. మా తాత ముత్తాతల నుంచి మాకు చెప్పారు చిన్నప్పుడు. ఇలాగ మేము ఆ తల్లికి మొక్కుకున్నాము. అలాగే మా కుటుంబంలో కూడా పిల్లలు పుట్టారని మాకు చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల మేము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి కానీ 6 నెలలకి కానీ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మా పిల్లలతో వెళ్తున్నామండి. మనం పిల్లలకి ఇలాంటివన్నీ కూడా చెప్పాలి, అలవాటు చేయాలండి పిల్లలకి కూడా. మాకైతే మా అత్తమామలు కూడా చెప్పారు, తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఈ దేవుడి తల్లికి దర్శనం ఇప్పుడు కూడా మేము చేసుకుంటాము. అలాగే పార్వతీదేవికి పసుపు కుంకుమ వేసుకొని పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకొని తల్లికి హారతి ఇచ్చుకొని దండం పెట్టుకొని మన కోరికలు కోరుకుంటే పువ్వులు పడతాయండి. ఇక్కడ మాకైతే పువ్వు పడింది, వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. మాకు స్టార్టింగ్లోనే మేము తల్లికి పసుపు కుంకుమ వేసినప్పుడే పువ్వులు అనేది పడినాయి. మేము కోరుకున్న కోరిక తీరితే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. కంపల్సరీగా కోరిక అనేది ఎవరికి చెప్పకూడదు కదా. అలాగే ఇప్పుడు పార్వతీదేవికి మీరు కూడా దండం పెట్టుకోండి. ఈ పార్వతీదేవిని ఇక్కడ సన్యాసమ్మ అని పిలుస్తారు. పసుపు కుంకాలు చీర జాకెట్లు కూడా పెట్టుకుంటారండి. ఇప్పుడు పూజారి గారు పూజ చేసి మన పేరు మీద అర్చన చేస్తారు. అతను అర్చన చేసిన తర్వాత ఇలాగ హారతి ఇచ్చి దండం పెట్టుకొని మనము బయటికి వచ్చేసి తర్వాత మనం శివయ్యకి కూడా దర్శించుకోవాలండి. ఇప్పుడు మీరు శివయ్య దగ్గర స్టార్టింగ్లోనే చూస్తే పువ్వు పడింది. ఇక్కడ కూడా చూడండి, పల్లెంలోని మాకు స్టార్టింగే మేము కొబ్బరికాయ ఇచ్చినప్పుడు పువ్వు పడింది కదండి, చూశారు కదా. అలాగే మనకు కోరికలు మనకి శివయ్య పార్వతీదేవి కంపల్సరీగా కోరిక తీరుస్తారండి. ఆ పువ్వు పడిన క్లిప్ కోసమే నేను అన్నిసార్లు పెట్టాను. అక్కడ కూడా మాకు పువ్వు పడిందండి. శివయ్యని పార్వతీదేవిని మేము బాగా నమ్మకంతో దండం పెట్టుకొని మా కోరికలు తీర్చమని అడిగాము. మీరు కూడా దండం పెట్టుకోండి. అలాగే పులిహోర ప్రతి గుడిలో ఉంటుంది కదా, పులిహోర తీసుకున్నాము, ప్రసాదం సేవించాము. అలాగే చుట్టుపక్కల పచ్చని చెట్లు ఉంటాయండి. ఆ గుడికి వెళ్ళినప్పుడు మనము కొద్దిగా భోజనం అనేది ఏర్పాటు చేసుకొని వెళ్ళామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడానికి పొల్యూషన్ లేని ఏరియా అని చెప్పొచ్చండి. పచ్చని పొలాల మధ్యన మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపినా కూడా మనకి టైం అనేది తెలియదండి. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పాత మర్రి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు ఉంటాయండి. చూడండి ఎంత పాత పురాతనమైన చెట్టు చూడండి.
అలాగే ఈ కృష్ణయ్యని చూస్తే అక్కడ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి. ఆ కృష్ణయ్య ముఖంలో నవ్వు చూడండి, చిరునవ్వు. ఇక్కడ ఎంత జనం వచ్చినా కూడా కూర్చోడానికి టేబుల్ అనేవి అరేంజ్ చేశారండి. అలాగే మన పేరు మీద మనం డబ్బులు కూడా చదివించవచ్చండి. అలాగే ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదా, ఇక్కడ గోశాల కూడా ఉంటుందండి పక్కనే. అలాగే మన ఎవరి పేరు మీద అన్నదానం రాయించవచ్చండి. పసుపు కుంకాలు ఇచ్చుకోవచ్చు, చీర జాకెట్ పెట్టుకోవచ్చు. మన చేతితో పాలు పట్టుకెళ్ళి మనమే పాలాభిషేకం కూడా చేసుకోవచ్చండి శివయ్యకి. అలాగే పంతులు గారికి మన పేరు మీద నెలకి డబ్బులు కట్టేవంటే మన నెలంతా కూడా మన పేరు మీద పూజ అర్చనలు అన్నీ కూడా చేస్తారు. నచ్చింది కదా ఈ వీడియో మీకు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.